దళిత బంధుకు జై భీమ్ అంటారు, రైతు బీమాకు రామ్ రామ్ అంటారు, జాగ్రత్త అన్నాడు కేసీఆర్. ఇవాళ అదే నిజమైందా? ఇప్పుడు 4 నెలల రాష్ట్రంలో రైతు బీమాకు ప్రభుత్వం ఎల్ఐసికి ప్రీమియం కట్టలేదు. 4 నెలల నుంచి రైతు బీమా ఆగిపోయింది. తెలంగాణలో రైతు బీమా బంద్ అయిపోయింది 4 నెలల నుంచి. రాష్ట్రంలో 3,000 మంది రైతులు చనిపోయి ఇవాళ రైతు బీమా రాకుండా ఆగమైపోయిన పరిస్థితి ఉంది. నాడు కేసీఆర్ ఉంటే రైతు చనిపోయినాక ఇంట్లో నుంచి కాలు బయట పెట్టక ముందే వారం రోజుల్లో 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబం యొక్క అకౌంట్లో జమ చేసిండు. రేవంత్ వచ్చిండు, రైతు బీమాను బంద్ పెట్టిండు. 4 నెలల నుంచి ఇలా రైతు బీమా రాలేదు. ఏం చేసే? పోనీ వడ్లన్న కొన్నాడా? వడ్లు అమ్ముకోవాలంటే సుక్కలు చూసిండ్రు రైతులు. ఇన్ని రోజులు ఎప్పుడన్నా అయిందా? మక్కలు అమ్ముకోవాలంటే సంచులు కొనుకొచ్చుకున్నారు రైతులే. చాలా చోట్ల సంచులు దొరకకపోతే రైతులే సంచులు కొనుకొచ్చుకొని మక్కలు జోకిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ నుంచి మక్కలు కొనుడు బంద్ పెట్టిండ్రు. ఇప్పుడే ఈశ్వరన్న చెప్తుండు, ధర్మపురిలో, వెమ్లాడలో, మెట్పల్లిలో, కొరుట్లలో చాలా చోట్ల మక్కలు అట్లనే ఉన్నాయి, మక్కలు కొనుడు బంద్ పెట్టిండ్రు అంటున్నారు. అంటే ఏంది నువ్వు చేసింది? పోనీ కరెంట్ అన్న మున్పటి లెక్క ఉన్నదా? 24 గంటల వై 13 గంటలకో 14 గంటలకు వచ్చింది ఇప్పుడు. అంటే ఇలా రైతును అన్ని రకాలుగా ఆగం చేసిండు. ఎరువుల్లో ఇబ్బంది, రైతు బంధు 3 పంటలకు ఎగ్గొట్టిండు, రుణం మాఫీ సగం మందికి ఎగ్గొట్టిండు, రైతు బీమా బందే పెట్టేసిండు, వడ్లు కొనుమంటే సుక్కలు చూపిండు. ఇంకా రైతు ఓటేస్తాడా? ఇంకా ఇది జాలదట. ఇప్పుడు రైతు డిస్కామ్ దేబోతా ఉన్నాడు. రైతు డిస్కామ్ బాగా వినాలి రైతులు. ఏంటిది రైతు డిస్కామ్? ఇప్పుడు ఇప్పటిదాకా మనకు ఎన్పీడీసీఎల్, పెద్దపల్లి దేని కింద ఉంటుంది? ఎన్పీడీసీఎల్ కింద మనం ఉంటాం. మనం బాయికాడ ఇల్లు కట్టుకుంటే ఇంటికి కనెక్షన్ కావాలన్నా ఎన్పీడీసీఎల్ ఇచ్చిండు, బాయికి కావాలన్నా ఎన్పీడీసీఎల్ ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు? ఫ్రీ కరెంట్ వాళ్ళు రైతులు కావచ్చు, మన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసులు, దవాఖాన్లు, ఇవన్నీ దానికి ఒక రైతు డిస్కామ్ అని పెడుతున్నాడు. అంటే ఈ రైతు డిస్కామ్ కు రేపు పైసలు కట్టేవాళ్ళు ఉండరు. మరి పైసలు కట్టేవాళ్ళు లేకపోతే కరెంట్ ఎడగొనాలి? కరెంట్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఏమంటుండు? రైతు డిస్కామ్ కు జీవో నంబర్ 8 అని ఒక జీవో ఇచ్చిండు రేవంత్ రెడ్డి. బాగా వినండి. ఇది అమల్లోకి వస్తే అసలు కాంగ్రెస్ వాడు రేపు ఊళ్ళలో గుర్రాడిగా. ఇప్పుడు మొన్ననే ఈఆర్సీ ముందు వాదనలు అయిపోయినాయి. ఈఆర్సీ ఉత్తర్వుల కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. ఆ జీవో నెంబర్ 8 ఏమంటదంటే, సోలార్ పవర్ రైతు డిస్కామ్కి ఏ కరెంట్ ఇస్తాడట అంటే రేవంత్ రెడ్డి రెన్యూవబుల్ ఎనర్జీ ఇస్తా అని జీవో ఇచ్చిండు. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంది? సోలార్ పవర్, విండ్ పవర్. మన దగ్గర గాలితోని కరెంట్ తయారేది పెద్దగా లేదు తెలంగాణలో. ఇక ఉన్నది సోలార్ పవర్. సోలార్ పవర్ అంటే ఎప్పుడు వస్తుంది? పొద్దుగాల ఎండగొట్టి ఇంకా షురు అవుతుంది, సాయంత్రం ఎండ బంద్ కాగానే బంద్ అవుతుంది. అంటే పొద్దుగాల 7-8 గంటలకు బాయికాడ మోటార్ వెలుగుతుంది, వస్తుంది కరెంటు, సాయంత్రం 5 కాగానే బాయికాడ కరెంటు పోతుంది. అంటే రేపు రైతు డిస్కామ్ అమల్లోకి రాగానే బాయికాడ మీ వ్యవసాయానికి వచ్చే కరెంటు కేవలం 7-8 గంటలు మాత్రమే ఉండబోతా ఉంది. 7-8 గంటలే ఉంటుంది బాయికాడ. అంటే రేవంత్ రెడ్డి నాడు కేసీఆర్ ఇచ్చిన 24 గంటల ఉచిత కరెంటుకు ఈ రైతు డిస్కామ్ తో ఉరివేయబోతా ఉన్నాడు. రేపు రైతులకు కరెంటు రాదు, రేపు 7-8 గంటల కరెంటే వస్తుంది. అరే రేవంత్ రెడ్డి, నువ్వు రైతు బిడ్డ అంటావు. రైతులు ఏం పాపం చేసిండ్రు? ఉన్న కరెంటు ఊడగొడితివి, రైతు బంధు ఎగగొడితివి, రైతు బీమా బంధు పెడితివి, ఎరువులు సరఫరా చేయకపోతివి, వడ్లు కొనకపోతివి. ఏందన్న ఒక్కటన్నా మంచి పని చేసినాడే? రైతు సోదరులు ఆలోచించాలి. ఆనాడు కేసీఆర్ ఉంటే ఇదే పెద్దపల్లిలో, సుల్తానాబాద్లో, మీ జూలపల్లిలో, శ్రీరాంపూర్లో ఎకరం 50 లక్షలు 60 లక్షలు ఉండే. ఇవాళ ఎంతైంది భూముల విలువ? సగం అయిందా లేదా? కేసీఆర్ రైతు విలువ పెంచిండు. రైతు